Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు విజయవంతంగా పవన్ను పక్కన పెట్టేశారా? విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా డే వేళ పవన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని అంటున్నారు. ఇక నెల రోజుల్లో విశాఖలో యోగా డే జరిగినా ఆయన ఈ వైపునకు రాలేదు, పెద్దగా ప్రకటనలు విడుదల చేయలేదు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో జరిగే యోగా డేకి ముఖ్య అతిథిగా వస్తున్నారు అన్న నేపథ్యంలోనే పవన్ విశాఖకు వచ్చారా అని చర్చ సాగుతోంది. ఆయన ముందు రోజు సాయంత్రం విశాఖకు చేరుకుని మోడీకి స్వాగతం పలికారు. ఆ తరువాత తనకు కేటాయించిన ప్రైవేట్ హోటల్లో బస చేశారు. ఇక ఈ నెల 21వ తేదీన తెల్లవారుతూనే ఆయన విశాఖ బీచ్కు వచ్చారు. మోడీ చంద్రబాబులతో పాటు ఆయన కూడా ప్రసంగం చేశారు. మోడీని దార్శనికుడిగా కొనియాడారు. అనంతరం ఆయన యోగాసనాలు వేశారు. ప్రధానికి జ్ఞాపికను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కలిసి అందించారు. ఇక తరువాత ప్రధాని వీడ్కోలు చూసుకొని పవన్ కూడా వెళ్ళిపోయారని అంటున్నారు. పవన్ విశాఖలో అలా తక్కువ సమయం గడపడం పట్ల చర్చ సాగుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే యోగా డే సందర్భంగా మెగా ఈవెంట్ బీచ్ రోడ్లో పూర్తయ్యాక కలెక్టరేట్ చేరుకుని అక్కడ గంట పాటు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్కి అనేక మంది మంత్రులు కూడా హాజరయ్యారు. యోగా డే సూపర్ 6 కావడం మీద చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు. మరి ఈ కీలక ప్రెస్ మీట్కి పవన్ హాజరు కాకపోవడం పట్ల చర్చ సాగుతోంది. ఇక ఈ విధంగా విశాఖ బీచ్ రోడ్లో జరిగిన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వేదిక మీద పవన్ కళ్యాణ్ ఇద్దరు కేంద్ర మంత్రుల తర్వాత నిలబడడం కూడా చర్చనీయాంశంగా మారింది. మోడీ పక్కన ఒకవైపు చంద్రబాబు ఉంటే ఆయన పక్కన పవన్ ఉండాల్సి ఉంది. అయితే మరోవైపు గవర్నర్ నజీర్ ఉంటే ఆయన పక్కన టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రబాబు పక్కన కూడా బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. దాంతో పవన్ ఒకవైపు చివరన ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఇలా వచ్చారు అలా వెళ్లారు అన్నట్లుగానే ఆయన విశాఖ టూర్ సాగింది. అదే సమయంలో ఆయన ఫుల్ ఫోకస్ ఏది యోగా డే మీద పెట్టలేదా, లేక ఆయన ముద్ర బలంగా పడలేదా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ అలా చేసి ఉండొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఈ రకమైన ప్రచారం వెనుక అసలు విషయాలు ఏంటో.